నా ఎడవల్లి భూములు ఉన్నాయి. ఎడవల్లి భూముల్లో దాదాపు 450 ఎకరాలు 440 ఎకరాలు అనే వాటిని ఏదైతే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో వారిని మైనింగ్ కోసం అని చెప్పి 450 ఎకరాలని వారికి పీనట్స్ చిన్న డబ్బులు ఇచ్చి వాళ్ళని పక్కకు తోలి అంతా కూడా ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ పరంగా తీసుకొని దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు అంటే దాన్ని మళ్ళీ ప్రైవేట్ వారికి లీజ్కి ఇచ్చుకునే దానికి ఇవ్వడం. ఆ రోజు కూడా నేను వ్యతిరేకించాను. ఇవన్నీ బయటికి ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, ఆ రోజు వ్యతిరేకించాం. అది క్లియర్ థింగ్. దానిలో మళ్ళీ ఇంక వేరేదేం లేదు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. మనం ఎందుకంటే ఎస్సీల దగ్గర ఇలా భూములు ఆక్కోవటం అనేది కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తా ఉన్నాం. వ్యతిరేకించాం. ఇలాంటి ఇబ్బందులు నాతో ఉంటాయి. ఇబ్బందులు నాతో ఉన్నప్పుడు ఏం ఫీలింగ్కి వచ్చారంటే కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మన ఆటలు సాగు అనే దానికి వచ్చారు. కాబట్టి ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవాలి, ఏదో ఒక విధంగా ఒకటి వెంకటకృష్ణ గారు, మనం ఎప్పుడూ కూడా స్నేహితుల్ని ఎంత జాగ్రత్తగా చూస్ చేసుకుంటామో మన శత్రువుని కూడా అంతే జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. నాకు ఆవిడతో స్నేహం లేదు, ఆవిడతో శత్రుత్వం కూడా లేదు. నాకు ఓన్లీ ఉన్న స్నేహం ఏంటంటే ప్రజలతో ఉంది స్నేహం అంతే. వారు ఏమైనా వచ్చి అడిగితే నేను తప్పకుండా రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయినప్పుడు ఎదురువాళ్ళు ఫీల్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న జాషువా గారు ఆయన కూడా దాన్ని ఏమంటారు, ఆయన వాంగ్మూలంలో చెప్పాడు, ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది, ఆమె మా మీద ప్రెషర్ పెట్టింది, అది చేయండి ఇది చేయండి అని ఆయన చాలా చెప్పాడు కదా. ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు, క్లియర్ కన్ఫెషన్ ఇచ్చాడు ఆయన. ఆఫీసరు ఆమె ఆధ్వర్యంలో అప్పుడు ఆఫ్కోర్స్ మీరు అక్కడే ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారి అంత ఇదిగా కన్ఫెషన్ చేసిన తర్వాత కూడా ఆమె ఎందుకు ఇలా బ్లఫ్ చేస్తున్నారు? తెలిసి ఉండకపోవచ్చు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి, అంతేనా? అందుకని బ్లఫ్ చేయబోయారు. యాక్చువల్లీ ఇంకోటి కూడా ఉంది, ఆమె కూడా ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే, ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఆ స్టేట్మెంట్ ఉంచారో లేదా తెలియదు. ఆమె కూడా స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఇదంతా నాకు సంబంధం లేదు, జాషువా చేశాడని చెప్పించింది. అవును, ఆయనేమో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిందని ఆయన చెప్తాడు. అదే అది ఇష్యూలో ఆవిడ స్టేట్మెంట్ కూడా ఉంది. ఆ స్టేట్మెంట్ మరి ఇప్పటిదాకా ఉంచలేదు. ఆవిడ కూడా జాషువా ఈ రెండిట్లో అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను మ్యాక్సిమం మాట్లాడింది ఏమిటి అంటే వాళ్ళు నా దగ్గరికి ఎప్పుడైతే ఇలా ఇబ్బంది పెడతా అన్నారో ఆ రోజు నాకు ఫోన్ చేశారు, ఇలా వచ్చారండి మమ్మల్ని ఇబ్బంది. అసలు ఆ రోజు దాకా నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నాకేం తెలియదు. పెడతా ఉన్నారు మా మీద, స్టోన్ క్రషర్స్ వారు ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు మాది చూడండి అంటే నేను ఆ రోజు ఆఫీసర్స్తో మాట్లాడాను. అయ్యా సరే నిజంగా ఏమైనా ఉంటే తప్పకుండా వేయండి, ఫైన్ వేయండి, కట్టించుకోండి. కానీ అత్యధికంగా విపరీతంగా ఫైన్ వేసి వాళ్ళకి కట్టమంటే స్టోన్ క్రషర్స్లో 10 కోట్లు 20 కోట్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది దాంట్లో ఆయన జాషువా కూడా అదే రాశాడు, అంత ఎక్కడ అక్రమం జరగదు, అవినీతి జరగదు అనేది ఆయన కూడా రాశాడు. బట్ అంత ఉండదు, బట్ న్యాయంగా నిజంగా వాళ్ళు తప్పు చేస్తే డబ్బులు కట్టించుకోండి అని ఆ రోజు చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఏం జరిగిందంటే ఇది ఏదైతే బెదిరింపు జరిగి వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్ల నుంచి 2,50,00,000 దాకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అది ఉన్న వాస్తవం. దీంట్లో ఎవరు కూడా కాదనలేదు. ఇది ఇది ఎంత నిజం అనేది ఊరంతా తెలుసు. చిలకలపేటలో ఎవరిని వెళ్ళి అడిగినా తీసుకున్నారా లేదా అంటే ప్రతి ఒక్కరు చెప్పేది. దీంట్లో ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది నాకు సంబంధం లేదు, జాషువాని చేయించని. ఆవిడే లెటర్ రాసింది ఏమని, వీళ్ళ మీదకి వెళ్ళండి, వీళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయండి, వీళ్ళ క్రషర్లో అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుందని ఆవిడే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అక్కడ జరిగింది. కేవలం నేను మధ్యలో న్యాయం చేయడానికి, అన్యాయం అయిపోకూడదు వీళ్ళు అని చెప్పి న్యాయం చేయడానికి మాత్రమే నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఏదైతే ఇందాక పసుమరు గ్రామం విషయంలో ఇన్వాల్వ్ అయ్యానో, లేకపోతే ఎడవల్లి దానిలో ఇన్వాల్వ్, దీంట్లో కూడా అదే ఇన్వాల్వ్ అయ్యాను. అన్యాయం చేద్దా బాబు, వాళ్ళు ఏదో నడుపుకుంటా ఉన్నారు అని. కృష్ణదేవరాయలు గారు, ఇంకొక 2 చిన్న క్వశ్చన్లే. అదేంటంటే ఇప్పుడు మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈవిడ మీద వస్తున్న ఆరోపణల వెనుక ఈవిడేనా చేసిందంతా, లేకపోతే ఈవిడ వెనక పెద్ద హస్తాలు ఏమైనా ఉన్నాయా? నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఇట్లా ఎవరన్నా ఉన్నారా? తప్పకుండా ఇదంతా కూడా ఏదైతే ఇష్యూ బయటకు వచ్చిందో, ఏదైతే ఒక ఎస్పీ 2040 దాకా సర్వీస్లో ఉన్న ఎస్పీ ఒక వాంగ్మూలం, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.